ఇదేనండి మా సొంత ఇల్లు, వీళ్ళే మా అమ్మ నాన్న. ఈరోజు మా ఇల్లు, మా పరిస్థితులు, మా అమ్మ నాన్న, మా జీవితం కోసం కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా నాన్న, ఇదిగో మా అమ్మ. మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాము, కాకపోతే వేరే ఇంట్లో అద్దెకుంటున్నాము. మనకి ఇల్లు కట్టుకుంటే స్తోమత అయితే మనకు లేదు కాబట్టి వీళ్ళు ఇక్కడ, మేము అక్కడ ఉంటున్నాము. కానీ అప్పుడప్పుడు వచ్చి వీళ్ళిద్దరిని చూసి వెళ్తామండి. వీళ్ళకి హెల్త్ బాగోలేనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తాము. మా నాన్నగారికి అయితే హెల్త్ బాగుంటలేదండి, పక్షవాతం వచ్చింది. ఈ చెయ్యి, ఈ కాలు పని చేయట్లేదు, మాట కూడా సరిగా రావట్లేదండి, మాట్లాడలేకపోతున్నాడు. మేము చిన్నప్పుడు కూడా ఇదే ఇంట్లో ఉన్నామండి. మా అమ్మ వంట చేస్తుంది. ఫ్రెండ్స్, మా ఈ చిరునవ్వు వెనుక భరించలేని బాధలు, ఆపుకోలేని కన్నీరు, కొలిక్కిరాని సమస్యలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇదిగండి, ఇదే మా అమ్మ నాన్న ఇప్పటికీ నివసిస్తున్న తాటాకుల గుడిసె. చూద్దాం రండి ఒకసారి లోపల ఎలా ఉందో. ఇదిగండి మా నాన్న, మా అమ్మ. మా ఆవిడ ముందే వచ్చేసి లోపల దూరేసింది. ఇదిగో చూడండి, మా అమ్మ నాన్న నివసించే తాటాకుల గుడిసె అన్నమాట. ఈ తాటాకుల గుడిసెను ఎక్కువగా తాటి చెట్టి కలపతో నిర్మిస్తారండి. కొన్ని ఏమో ఎదురుగడ్డలు కలుపుతారు, ఆ పైన ఉన్నవి వాసాలయ్య అంటారు. వాటిపైన డిపెండ్ అవే ఈ గుడిసె ఆగుతూ ఉంటుందన్నమాట. పైకప్పు ఇదంతా కూడా ఎక్కువగా తాటి కలపనే దీన్ని వాడతారన్నమాట. తాటాకులతోటి, తాటి కలపతోటి ఈ గుడిసెని నిర్మిస్తారు. ఇదేంటి, ఇది మా అమ్మ సామానం అన్నమాట. బల్ల కట్టేసి సామానం అంతా దీని మీద పేర్చుకుంది. ఇది మా అమ్మ వంట బీరువా, పాలు, కూరలో వండుకున్నవన్నీ కూడా ఇందులో దాచుకుంటుంది. చెక్క బీరువా అనమాట. ఇదిగండి, మా అమ్మ ఇప్పటికి కూడా కట్టెల పొయ్యితోటి ఎక్కువగా వండుతుంది అనమాట, గ్యాస్ అయిపోతుందని. ఇగో తన వంట చేయడానికి వినియోగించే కట్టెలు. ఇవి వచ్చేసి కొబ్బరికమ్మ, ఇదేమో కొబ్బరి పొట్టు, ఇదేమో తాటాకు, ఇదిగండి కొబ్బరి డొలకలో, ఇదిగండి తాటికమ్మ. వీటితోటి ఈ పొయ్యిలతోటి మంట పెడుతుంది. ఇప్పటికీ కూడా వీటితోటి ఎక్కువగా వండుతుంది మా అమ్మ. ఇదిగో కట్టెల పొయ్య. ఇదంతా కూడా మట్టితోటి చేయబడిందండి. ఇందులో ఇటుకలు పెట్టి పైన మట్టితోటి మేగుతారు. దీని మీద 2 పెట్టుకోవచ్చండి. దీని మీద ఒక కొండ, దీని మీద ఒక కొండ. దీని మీద అన్నం పెట్టుకుంటారో, దీని మీద కూర పెట్టుకుంటారో, 2 ఒకేసారి వండేసుకోవచ్చు అన్నమాట. పొయ్యి ఒకటే కానీ 2 ఇట్ల మీద తలుగుతుంది. లోపల నుంచి ఇలా బెజ్జం ఉంటుంది. ఇదండి, ఇదే మా అమ్మ మా నాన్న వాళ్ళ ఇల్లు అన్నమాట. ప్యాలెస్ ఇది. మేము చిన్నప్పుడు కూడా ఇదే ఇంట్లో ఉన్నామండి. కాకపోతే ఈ గుడిసె కొంచెం పెద్దగా ఉండేది, కానీ అప్పుడు తాటాకింట్లే, ఇప్పుడు తాటాకిళ్ళే. మా ఊళ్ళ తరం అంతా కూడా తాటాకింట్లోనే గడిచిపోయిందండి. అయితే వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళిపోయి మా అన్నయ్య దగ్గర లేదా నా దగ్గర పెట్టుకుందాం అనుకుంటాం, కానీ వీళ్ళు ఎంత చెప్పినా రారన్నమాట. పెళ్ళైన కాడి నుంచి ఇక్కడే ఉన్నాము, ఇక్కడే ఉండాలనేది వీళ్ళ ఆశ అన్నమాట. మా అంతటి మా దగ్గర ఉంచుకుందాము, చూద్దామన్నా సరే వీళ్ళు రారు. అమ్మా, మా ఇంటికి రావచ్చు కదా. రామంటున్నారండి, నేను రావట్లేదండి, వెళ్తలేదు. మేము ఇప్పుడు ఇక్కడే ఉన్నామండి, ఇక్కడే ఉంటామంటున్నామండి. ఇద్దరు రమ్మన్నారండి మమ్మల్ని. అదండి, రమ్మంటాం మేము ఇప్పుడు కూడా, కానీ వాళ్ళు రావడానికి ఇష్టపడరు. ఇక్కడైతే వాళ్ళకి పెళ్ళైన దగ్గర నుండి ఈ స్థలంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉండాలని వాళ్ళ ఆశ అన్నమాట. మరి పోయి మేమన్నా వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టుకుని వీళ్ళు చూసుకుందామంటే మనకి ఇల్లు కట్టుకుంటే స్తోమత అయితే మనకు లేదు కాబట్టి వీళ్ళు ఇక్కడ, మేము అక్కడ ఉంటున్నాము. కానీ అప్పుడప్పుడు వచ్చి వీళ్ళిద్దరిని చూసి వెళ్తామండి. వీళ్ళకి హెల్త్ బాగోలేనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తాము. ఇదిగండి మా అమ్మ వంట చేస్తుంది, కూర వండుతుంది. అమ్మ, ఏం కూర వండుతున్నా? కోడిగుడ్లు వండుకుంటాం బాబా. అయ్యో, కోడిగుడ్లు వండుతుందంట మా అమ్మ. ఇదిగండి 2 కోడిగుడ్లు, ఇక 4 వంకాయలు, 2 టమాటాలు. ఇవాళ కూర అన్నమాట. మా అమ్మకే మా నాన్నకే ఈ రోజంతా సరిపోద్దండి, ఈ పూట సాయంత్రం కూడా. మా అమ్మ చూశారు కదా, ఇదేనండి మరి మాకున్న ఆస్తి. మా అమ్మ నాన్న వాళ్ళ తరమంతా కూడా ఈ గుడిసెలో గడిచిపోయింది. ఇంకా మా అన్నయ్య, నాకు మా తరమంతా కూడా ఒక అద్దెంట్లో గడిచిపోతుంది. మా పిల్లల తరం కూడా మారేలా లేదు. ఇవండి మరి మన పరిస్థితులు. ఇంకా మా అమ్మ నాన్నకు ఏ గుడిసె సొంత ఇల్లన్న ఈ తాటాకుల గుడిసె ఉంది. కానీ మా అన్నయ్యకు నాకు ఇది కూడా లేక ఇద్దరము కూడా ఎంతో కాలంగా
అద్దె ఇంట్లోనే జీవిస్తున్నామండి. ఇదిగో ఇదేనండి మేము చాలా కాలముగా ప్రస్తుతము నివసిస్తున్న రేకుల షెడ్డు. ఇంతకంటే బెటర్ ఇంటికి వెళ్తే అద్దె ఎక్కువ చెల్లించలేక కనీసం వాటర్స్ ఫెసిలిటీ కూడా లేని ఈ ఇంటిలోనే చాలా కాలము నుండి అద్దె చెల్లిస్తూ ప్రస్తుతం ఈ ఇంటిలోనే మేము నివసిస్తున్నామండి. ఇదిగో ఇదేనండి మా అన్నయ్య వాళ్ళ కుటుంబం. వీళ్ళు కూడా మాకులాగే అద్దెంట్లోనే ఉంటున్నారు, మా అన్నయ్య, నేను. ఇంకా మా అన్నయ్య వాళ్ళ కుటుంబం, మా కుటుంబం, మా అందరి జీవితాలు ఇలా కావడానికి ప్రధాన కారణం ఎవరంటే మా నాన్నేనండి. కేవలం మా నాన్నకున్న అలవాట్లు, ఆయన ఆలోచన విధానం సరిగా లేకపోవడమే ఇవన్నిటికీ ప్రధాన కారణం. మేము 5 అన్నదమ్ములమండి. మా అన్నయ్య, నేనే కాకుండా ఇంకో 3 పుట్టాము. అయితే వాళ్ళకి చిన్నప్పుడే కొన్ని జబ్బులు రావడంతో వాళ్ళకి వైద్యం సరిగా అందించడం తెలియక మరో 3 చనిపోయారు. ఇంకా ఉన్నది అంతా మా అన్నయ్య, నేను ఇద్దరమేనండి ఈ కుటుంబంలో. ఇంకా మా అన్నయ్య, నేను కూడా మా నాన్నగారి పెంపకంతో ఈ భూమి మీదే నరకాన్ని అనుభవించామండి స్వయంగా. నేను 3వ తరగతి చదువుతూ ఉండగానే ఈయన మా ఊరు పెద్దగోపు గారండి. ఈయన దగ్గరే నన్ను పాలేరుతనం పెట్టేశారు. అంటే జీతానికి అన్నమాట, దోళ్ళ మేపడానికి. సంవత్సరానికి 4 బస్తాల వడ్డీలకు ఈయన దగ్గర నన్ను పాలేరుతనం పెట్టేశారండి. నాకు చదువు అంటే చాలా ఇష్టం అండి. నేను చదువుకుంటానని మా నాన్నని ఎన్నిసార్లు ఎంతగానో బ్రతిమాలాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇతడు మా అన్నయ్య అండి. మా అన్నయ్యనైతే ఇంకా నాకంటే బాగా పసితనంలోనే కాగిత బ్రహ్మయ్య గారి దగ్గర బస్తా వడ్లకు పాలేరుతనం పెట్టేశాడు. అంటే అప్పుడప్పుడు అడపాతడప నన్ను 1 సంవత్సరం పాటు బడిలోకి పంపి ఉంటాడు, కానీ మా అన్నయ్యనైతే అసలు బడికే పంపలేదండి. బడి ఎలా ఉంటుందో కూడా వాడికి తెలియదన్నమాట. అంత పసి వయసులో మా అన్నయ్యని పాలేరుతనం పెట్టాడు. ఇంకా పసితనం నుండి కూడా మా అన్నయ్యే నాతోటి మా నాన్న చేయించిన పనే లేదండి. పరగేరించడం, నత్తలేరించి కొట్టించడం, తాటి చెట్ల దగ్గర కళ్ళు తాగే వాళ్లకు మసాలా శనగలు అమ్మించడం, ప్రతిరోజు భీమవరం వెళ్ళి నెత్తిమీద తట్టబెట్టుకుని ఆకుకూరల అమ్మించడం. ఆ పసి వయసులో ఇలాంటి పనులన్నీ కూడా మా నాన్న మా చేత చేయించేవాడండి. ఊహ తెలియని దగ్గర నుండి కూడా ప్రతిరోజు కష్టపడుతూ సరైన ఆహారం తినకుండా, ఒక మంచి వస్త్రం కట్టుకోకుండా మేము ఎదిగి ఈ ప్రపంచాన్ని తెలుసుకునే టయానికి మొత్తం అంతా శూన్యమే కనిపించిందండి. జేబులో చిల్లిగవ్వలేదు, నోట్లో అక్షరం ముక్క లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఎటు చూసినా అప్పుల కుప్ప. మా నాన్న వల్ల మేము ఎంత బాధపడినప్పటికీ మేము ఎప్పుడూ కూడా వాళ్ళతో ప్రేమగానే ఉంటామండి. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా సరే వెళ్తాము. వాళ్ళకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తామండి. ఆర్థికంగా కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేదండి. వాళ్ళు తినడానికి, ఉండడానికి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నాకు మా అన్నయ్యకి కూడా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. మేమిద్దరము కూడా రోజంతా కూడా కష్టపడతాము. కానీ ఈ ప్రపంచంలో సంపాదించే మార్గాలు మాకు ఏమాత్రం కూడా తెలియదండి. కాబట్టి మాకు తెలిసిందంతా మా నాన్నగారి దగ్గర నుండి కూడా ఆకుకూరలు పండించడం, అవి రిటైల్గా అమ్మడం లేదా హోల్సేల్కి వేయడం, ఇంతకు మించి మాకు ప్రపంచం తెలియదు. కాబట్టి మేము ఎన్ని కష్టాలు పడినా కూడా అందులో రోజు వచ్చేది ఎంత అండి, దాన్ని బట్టి మనం ఎదగకుండా ఎలా ఉండిపోయామన్నమాట. పెళ్లి కాని జీవితం అంతా అలా అయిపోయిందండి. పెళ్ళయ్యాక నా భార్యను పోషించుకోవడం, పిల్లల్ని పోషించడం, వాళ్ళని చదివించడం, ఇంటి అద్దె కట్టడం, రోజు మనకి బ్రతకడానికి ఎంత ఖర్చు అవుతుందండి. ఇవన్నీ కూడా నేను ఒక్కడనే కష్టపడి సంపాదించాలి. అది కూడా ఆకుకూరలలో రోజు ఎంత వస్తుందండి. కాబట్టి మనం పెద్దగా ఏమీ నిలవేసుకోలేక ఈ జీవితాలు ఇలా మిగిలిపోయాయన్నమాట. ఇంకా కనీసం ఉండడానికి చిన్నపాటి ఇల్లైనా కట్టుకోవాలని మేము చాలా తప్పించిపోయి ఆరాటపడి ప్రయత్నాలు చేశాం, కానీ ఇంకా అది మనకు సాధ్యం కాదని ప్రస్తుతం ఇంకా ఆ ఆలోచనని పక్కన పెట్టేశామండి. ఇంకా జరగని దానికోసం, లేని దానికోసం బాధపడకుండా ఈ ఉన్న కాస్త జీవితాన్ని సంతోషంగా గడపాలనే అభిప్రాయంతో మేము అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటామండి. ఇంకా మా కుటుంబంలో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా మనస్పర్ధలు కానీ ఉండవండి. మా పిల్లలు, మా భార్య, మేమంతా కూడా చాలా ఫ్రెండ్లీగా నవ్విస్తూ బ్రతుకుతూ ఉంటామన్నమాట. ఒక్క ఆర్థిక పరిస్థితులు తప్ప మరొక ప్రాబ్లం అంటూ మా కుటుంబంలో ప్రస్తుతానికి లేదండి. మరి ఎందుకో ఈరోజు ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.